డాక్టర్ దీపిక పోలిశెట్టి డెంటల్ కేర్ నుంచి. చాలా మంది పిల్లలకి బ్రష్ ఇప్పుడు చేయాలి అని చెప్పి అడుగుతారండి. బ్రషింగ్ అనేది మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎర్లీగా అంటే పిల్లలకి పళ్ళు రాకముందే. అవునండి, మీరు విన్నది నిజమే. మనకి యూజువల్లీ 3 to 4 months అప్పటి నుంచే పిల్లలకి గమ్ ప్యాడ్ అనేది క్లీన్ చేయాలి. పల్చటి కాటన్ ముక్క కానీ గాజ్ పీస్ తడి చేసి ఆ గాజ్ పీస్ ని తీసుకొని గమ్ ప్యాడ్స్ ని క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళకి స్టిమ్యులేషన్ అనేది గమ్ ప్యాడ్స్ అలవాటు అవుతుంది. వాళ్ళకి నోట్లో వేలు పెట్టి క్లీన్ చేయడం అనేది అలవాటు అవటం వల్ల బ్రష్ నోట్లో పెట్టంగానే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు లేటర్ స్టేజెస్ లో. ఫస్ట్ 6 months నుంచి 2 years దాకా ఫింగర్ బ్రషెస్ అనేది అవైలబుల్ ఉంటదండి. ఫింగర్ బ్రషెస్ కి ఒకవైపు సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి, ఇంకో వైపు ఏమో బొడపలుగా డాట్స్ ఉంటాయండి. సాఫ్ట్ బ్రిజిల్స్ ని వచ్చిన పళ్ళు వరకు క్లీన్ చేసి ఆ తర్వాత వెనకాల ఉన్న బొడపలతో టంగ్ క్లీనింగ్ అనేది చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇనీషియల్ గా ఫింగర్ బ్రష్ వాడటం వల్ల పిల్లలకి ఒకేసారి పెద్ద బ్రష్ నోట్లో పెట్టకుండా ఫింగర్ బ్రష్ నిదానంగా మనం పెట్టి వాళ్ళకి గమ్ ప్యాడ్ ఎక్కడ దాకా ఉంది అది మనం క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళకి క్లీనింగ్ అనేది అలవాటు అవుతుంది. నెక్స్ట్ 2 to 5 years కిడ్స్ కి స్మాల్ కిడ్స్ టూత్ బ్రష్లు ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే బ్రష్ హ్యాండిల్ వచ్చేసి కొంచెం మందంగా గ్రిప్ పట్టుకునేటట్టు ఉంటది. బ్రష్ హెడ్ కూడా చాలా చిన్నగా ఉంటుందండి. ఆ చిన్నగా ఉండటం వల్ల పిల్లలు నోట్లో వాళ్ళ చిన్న పళ్ళుకి ఈజీగా అడ్జస్ట్ అవటం ఉంటది. 5 to 8 years నుంచి పెద్దవాళ్ళ బ్రష్ కన్నా కొంచెం చిన్న బ్రష్ ఉంటదండి. ఆ బ్రష్ వాడుకోవచ్చు. అబోవ్ 8 years కిడ్స్ కి మాన్యువల్ టూత్ బ్రష్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ టూత్ బ్రష్ అయినా ఇవ్వచ్చండి. టూత్ పేస్ట్ కి వచ్చేవరకు ఏ టూత్ పేస్ట్ ఇవ్వాలి పిల్లలకి అనే దానికి వస్తే బిలో 1 year జస్ట్ గాజ్ పీస్ తో కానీ జస్ట్ ఫింగర్ బ్రష్ తో కానీ చేయొచ్చండి. అబోవ్ 1 to 3 years వచ్చేవరకు చాలా మంది పేరెంట్స్ కన్సర్న్ వచ్చేసి పిల్లలు పేస్ట్ పెట్టంగానే నోట్లో మింగేస్తారండి, చీకుతూ ఉంటారు, బ్రష్ చేసుకోకుండా ఉంటారు. సో ఇవన్నీ వస్తాయి. సో 1 to 3 years కిడ్స్ కి నాన్ ఫోమింగ్ టూత్ పేస్ట్ జస్ట్ చిన్న రైస్ గ్రెయిన్ అంత టూత్ పేస్ట్ మాత్రమే వేయాలండి, ఎక్కువ టూత్ పేస్ట్ వేయకూడదు. అదే 3 to 5 years కి వచ్చేవరకు చిన్న పీ సైజ్ అంటే బఠానీ సైజ్ అంత టూత్ పేస్ట్ వేయాలి. 5 to 8 years వచ్చేసరికి 1 centimeter టూత్ పేస్ట్ వేయాలండి. అంటే బ్రష్ హెడ్ కి సగం వచ్చేటట్టు వేయాలి. అబోవ్ 8 years కిడ్స్ కి బ్రష్ మొత్తం వేయాలండి. ఇప్పుడు మనం పేస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్రషింగ్ టెక్నిక్ ఎలా అనేది మనం మాట్లాడదామండి. యూజువల్లీ ఎన్నిసార్లు బ్రష్ చేయాలి, ఎంతసేపు బ్రష్ చేయాలనేది నెక్స్ట్ సహజంగా వచ్చే క్వశ్చన్ అండి. యూజువల్లీ 2 times అనేది కంపల్సరీ బ్రష్ చేయాలండి. అది ఎర్లీ ఏజ్ నుంచే స్టార్ట్ చేయండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వన్స్, బిఫోర్ బెడ్ వన్స్ అనేది ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోయి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 minutes బ్రషింగ్ అనేది పెట్టుకోండి. 2 minutes కంపల్సరీగా ప్రతి పన్నుని రౌండ్ సర్క్యులర్ మోషన్ లో బ్రష్ ని రౌండ్ గా తిప్పుతూ చేస్తూ ఉండాలండి. 1 to 5 years దాకా రౌండ్ షేప్ లో బ్రష్ తిప్పుతూ రౌండ్ గా చేస్తూ ఉండాలండి. అబోవ్ 5 years వచ్చేసి బ్రాస్ టెక్నిక్ తో 45 degrees బ్రష్ తిప్పి పళ్ళుకి చిగురికి ఉన్న గ్యాప్ దగ్గర ఉన్న గార తొలగేలాగా బ్రష్ చేపిస్తూ ఉండాలండి. జనరల్ గా చిన్నపిల్లలకి టూత్ బ్రష్ కానీ టూత్ పేస్ట్ కానీ కొనేటప్పుడు పైన చెప్పిన విధానంగా కొంటే మీ పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుందండి.